తమకు న్యాయం చేయాలని కోరుతూ భాస్కర్ అపార్ట్మెంట్ బాధితులు ఆందోళనకు దిగారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బాధితులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ భాస్కర్ అపార్ట్మెంట్ కృంగిపోయి కూలిపోయేందుకు సిద్ధంగా ఉందని, తమను ఆ అపార్ట్మెంట్ను ఖాళీ చేయించారని, కానీ ఇప్పటి వరకు అధికారులు గాని బిల్డర్ కానీ తమకు నష్టపరిహారం ఇవ్వలేదని వాపోయారు. తమ గోడును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినిపించుకునేందుకు రావడం జరిగిందని, కానీ పోలీసులు కలిసేందుకు అనుమతినివ్వకపోవడంతో వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఆ రోజే పాత ఎమ్మెల్యే గారు దోనపూడి చంద్రశేఖర్ గారు మాకు న్యాయం చేస్తాను కదండి, ఇప్పుడు వరకు ఎటువంటి న్యాయం జరగలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మా గోడు తిప్పుకోనండి, మేమందరం రోడ్డు మీద పడిపోయాం. 40 మంది ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడిపోయామండి. ఎవరికి కూడా ఎటువంటి ఆదరణ ఎవరు చూపించలేదండి. మేమంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా అయితే 5 సంవత్సరాలు అయిపోయిందండి. అద్దెలు కట్టుకుంటుందండి, ఇబ్బందులు పడుతూ మేము ఈ జాబ్ అందరూ కూడా చాలామంది ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ వాళ్ళండి. మా ఎవరు కూడా ఇన్కమ్ సరిగ్గా లేదండి. ఈ రోజు ఏంటంటే ఇలాగా మేము బ్రతుకుతున్నాం అంటే మేము చాలా జీవోత్సవాలా బతుకుతున్నాం అంటండి. దాని గురించి ఎప్పుడు పడిపోయింది సార్ మీరు ఎప్పుడు? అది భాస్కర్ అపార్ట్మెంట్ అని చెప్పి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అలా బిల్డింగ్ ఆపోజిట్ ఉంటుందండి, అంటే బ్రేవ్ మల్టీప్లెక్స్ పక్కన ఉంటుందండి. అది భాస్కర్ ఎస్టేట్స్ అని చెప్పి దాని పేరండి. అది ఇంతకుముందు వచ్చి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్థలం అని చెప్పి అన్నారండి. అది బిల్డర్స్ డెవలప్మెంట్ చేసుకునండి, వాళ్ళ బంధువులు డెవలప్మెంట్ తీసుకునండి దాన్ని చేశారనమాట అండి. అది నాణ్యత లోపం వల్ల అది పాడైపోయిందని చెప్పి అందరూ బయట పంపించారండి. 2019 సెప్టెంబర్ నెలలో పడిపోయిందండి. పడిపోయిన ఇప్పటివరకు అసలు రూపాయి న్యాయం ఎవరికి జరగలేదండి. మేము తిరుగుతూ ఉన్నామండి కాలరీలో ప్రతి నెల 40 మంది 20 మంది 30 మంది కలుసుకునండి, పనులు మానుకునండి, వాళ్ళ దగ్గర తిరుగుతున్నా సరే ఎటువంటి న్యాయం జరగలేదండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ద్వారా మా ఓడిని వినిపించుకునండి, మాకు న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో మేము వచ్చామన్నమాట. బిల్డింగ్ మొత్తం 40 మంది సార్, ఏ ఒక్కరిది అనేది కాదు, 40 మంది ఫ్లాట్లు ఉన్నాయి. అందులో ఈ 40 మందిలో బిల్డర్స్ నలుగురు కూడా ఈ కాకినాడకు సంబంధించిన వాళ్ళు అండి. కానీ మమ్మల్ని బయటకు పడేసిన తర్వాత ఒక్క వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వకుండా, మందులు కూడా ఏం లేకుండా చెల్లా చెదిరైపోయి ఆ రోజున మీడియా మిత్రులందరికీ కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయం సార్ ఇది. అయితే ఇదే విషయాన్ని అసెంబ్లీలో రేజ్ చేయండి, 40 కుటుంబాలు బయట ఉన్నాయి సార్, పోయిన ప్రతిపక్షంలో మీరన్నా కాపాడండి అని చెప్పేసి సార్ని ప్రజెంట్ సీఎం గారిని అప్పుడు ఆ రోజుల్లో ఒక 1.5 year బ్యాక్ కలిసాను సార్. కలిస్తే ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా చేస్తామని అన్నారు. మాకు ఇప్పుడు ఏం లేదండి, మాకు ఉండడానికి ఇల్లు లేదండి, పిల్లలిద్దరిని చదివించుకోవడానికి కూడా దారి లేదండి. బిల్డర్స్ ఎవరు ఎక్కడికి ముందు ఒక మీటింగ్కి వచ్చారు సార్, వాళ్ళు ఎవరు మేము ముందు ఫస్ట్ మీటింగ్లో మేము ఉన్నాం మీకేం పర్వాలేదని చెప్పేసి కథ సల్లార్ చేసిన తర్వాత ఎవరితో వాళ్ళదే తప్పించిపోయి ఎవరు ఎక్కడున్నారో తెలియదండి. చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆ రోజునే ఎవరొకళ్ళని బిల్డర్ని తీసుకొచ్చి పడగొట్టి రీకన్స్ట్రక్షన్ చేయటం ఏదో తగు న్యాయం చేస్తామని అన్నారండి. ఇప్పుడుకి వచ్చి ఎటువంటి న్యాయం చేయకూడలేదు సార్. దాని మీద ఏమంటే ఒక విషయం సార్, మాకు పవన్ కళ్యాణ్ గారు మీ మీడియా ద్వారాగా స్పందించి మేము దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పలేం. నాలాంటి వికలాంగులకు మొత్తం అన్యాయం చేయకుండా ఆయనే ఈ న్యూస్ ద్వారా అపాయింట్మెంట్ మమ్మల్ని కవర్ పెట్టించి, కానీ ఈ తగు న్యాయం చేస్తే మాత్రం మీ మీడియాకి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటామని చెప్పేసి మా బాధను విన్నవించుకుంటున్నాం.